కాంతారా చాప్టర్ 1 అండ్ రిషబ్ శెట్టి గారి లీడ్ రోల్ వస్తున్నటువంటి కాంతారా మూవీకి సీక్వెల్ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 మూవీ అనేది మనకి ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. సో కంప్లీట్ ట్రైలర్ అనేది నాకు కొన్ని పాయింట్స్ అయితే బాగా రైజ్ చేయడం జరిగింది. అండ్ ఆ పాయింట్స్ కూడా మీకు బాగా రైజ్ చేసి ఉంటాయి. సో ఆ పాయింట్స్ ఏంటి, అసలు వాటికి అర్థాలు ఏంటి, కంప్లీట్లీ ఈ మూవీకి అండ్ అలాగే రిలీజ్ అవుతున్నటువంటి పార్ట్ 1 మూవీకి అసలు లింక్ ఏంటి, ఈ డీటెయిల్స్ అనేది వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ అలాగే ఈ మూవీలో చాలా జెన్యున్ కంటెంట్ అనేది చాలా అయితే నేను రీసెర్చ్ చేసి అయితే తెలుసుకోవడం జరిగింది. అండ్ కంప్లీట్లీ మెయిన్ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఈ మూవీ అనేది 1కి సీక్వెల్ కదా, మరి 1 అని ఎందుకు పెట్టారు, చాప్టర్ 1 అని పెట్టారు అనేది అందరికీ డౌట్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అనేది మనకి 1కి సీక్వెల్ అయినా మూవీ 1కి జరిగే స్టోరీకి ప్రీక్వెల్ స్టోరీకి అయితే ఈ యొక్క మూవీ అనేది రాబోతుంది. అండ్ 1లో మీరు ఏదైతే స్టోరీ చూసారో, ఏదైతే మనకి ఆ తులు గ్రామం ఉందో, ఆ తులు ఊర్లో కర్ణాటక కోస్టల్ ఏరియాస్లో ఉన్నటువంటి అక్కడ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ కర్ణాటక ఏరియా ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఆ తులు లాంగ్వేజ్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఆ తులు నాగరికత ఎలా ఉన్నది, ఈ డీటెయిల్స్ అన్ని మనకి కాంతారా 1 చాప్టర్ మూవీలో అయితే కాంతారా 1లో అయితే మనకి చూపించడం అయితే జరిగింది. అండ్ ఆ మూవీలో ఏదైతే స్టోరీ లైన్ టైమ్ లైన్ ఫాలో అయ్యారో దానికి ప్రీక్వెల్గా అయితే ఈ యొక్క మూవీ అనేది మనకి చాప్టర్ 1 అనేది రెడీ అవుతుంది. సో అందువల్ల మూవీ అనేది చాప్టర్ 1 అనేది అయితే పెట్టడం అయితే జరిగింది. సో అందువల్ల ఈ మూవీ అనేది మనకి చాప్టర్ 1 అనే పేరుతో అయితే పిలవడం జరుగుతుంది. అండ్ మెయిన్లీ చూసినట్లయితే ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే, ట్రైలర్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరికైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే కంప్లీట్లీ ఈ ట్రైలర్లో చూడాల్సిన షార్ట్స్ వేరే విజువల్స్ ఉంటాయి అనుకుంటున్నారు, బట్ ఇది అనేది చాలా డిఫరెంట్ వరల్డ్ అయితే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓవరాల్ ఈ ట్రైలర్లో అందరూ బాగా నోటీస్ చేసింది ఏంటంటే, అసలు ఈ మూవీ జరిగేది ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆచారము. అండ్ అలాగే ఆ ఆచారంలో బతికే మన హీరో అండ్ వాళ్ళ అమ్మ అండ్ మనోడికి దేవుడు అంటే పడదు. ఇంకా కంప్లీట్లీ దేవుడి గెటప్ వేసుకుని తన్ని ఆస్వాదించిన తర్వాత, తనకు దేవుడు కనిపించిన తర్వాత ఆ యొక్క ఏరియాని తను ఎవరైతే పూర్వీకులు దక్కించుకున్న ఏరియాని వేరే వాళ్ళు లాక్కుంటే ఎలా కాపాడుకున్నాడు మళ్ళీ ఆ దేవుడు వచ్చి అనే పాయింట్ దాకా అయితే అందరికీ తెలుసు. బట్ ఈ మూవీలో ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే, ఇంకా రాజుల కాలం దగ్గర తీసుకొచ్చారు కదా, ఇంకా కంప్లీట్లీ రాజులేంది, ఈ పోరాటాలేంది, రానింది, యువరానింది, ఈ విధంగా అయితే ట్రైలర్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. బట్ ఆల్మోస్ట్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు. కంప్లీట్లీ ఈ మూవీ అనేది మనం చూసినటువంటి డిఫరెంట్ వరల్డ్ కాంతారా అయితే ఇప్పుడు వచ్చినటువంటి వరల్డ్ చాలా డిఫరెంట్గా అయితే కనిపించడం జరుగుతుందని. సో ఈ మూవీకి ట్రైలర్ని పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుంటూ వద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, మనకి కాంతారా చాప్టర్ 1లో రిలీజ్ అయిన ట్రైలర్లో ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో, అదైతే మనకి సన్ వచ్చేసరికి నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అనే పాయింట్ అయితే రైజ్ చేయడం జరిగింది. అప్పుడు మూవీ అనేది కొంచెం బ్యాక్ స్టోరీలోకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ చేస్తుంది. సో కంప్లీట్లీ చూసినట్లయితే ఒక టైప్ ఆఫ్ మనం తోకచుక్క అంటాము, పై నుంచి ఆస్ట్రోనాట్ వచ్చి కింద పడినట్టము, సో తెలియదు కానీ ఆకాశం నుంచి ఒకటి వచ్చి కింద పడిన తర్వాత ఆ సర్టైన్ ప్లేస్లో ఒక హోల్ టైప్ అయితే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బిట్స్ అనేవి మీరు కంప్లీట్లీ మళ్ళీ ఒకసారి ఈ రివ్యూ చెప్పిన తర్వాత ట్రైలర్ చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ సర్టైన్ ఒక హోల్ టైప్ అయితే ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కాంతారా అనే ఒక అడవి ఉంది. ఆ అడవిలో కాంతారా ఒక అడవి, అండ్ దానిలో ఒక తులు గ్రామం అని చెప్పేసి ఒక గ్రామం అయితే ఉంది. అండ్ సర్టైన్ పీపుల్స్ అనేవాళ్ళు అక్కడ బతుకుతున్నారు. ఈ స్టోరీ అంతా మనకి ఆ పిల్లోడికి ఒక తాత చెప్తున్నట్టయితే మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ బతికే వాళ్ళందరూ నాగరికత కానివ్వండి, అండ్ కంప్లీట్లీ రిషబ్ శెట్టి ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే, కర్ణాటక ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో ఈ యొక్క తులు అనేది కూడా అప్పుడే ఎస్టాబ్లిష్ అయింది. అండ్ వాళ్ళ నాగరికత కానివ్వండి, వాళ్ళకి వే ఆఫ్ కల్చర్ కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, అండ్ కంప్లీట్లీ అప్పుడే ఎస్టాబ్లిష్ అని చెప్పి ఆ పర్టికులర్ రీజన్ని హైలైట్ చేస్తూ వస్తున్నాడు. సో ఇది మైనస్ అని చెప్పట్లేదు, పర్టికులర్ రీజన్ని ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిలో ఇది ఒక పాయింట్ అని చెప్తున్నాను. సో ఏదైతే ఆ యొక్క కల్చర్ ఉందో అండ్ అలాగే నాగరికత ఉందో ఆ తులు అనేది, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ మూవీని కంప్లీట్లీ మన ఆడియన్స్లో రావడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే కంప్లీట్లీ ఆ కల్చర్ ఏదైతే ఉందో సో దానికి స్టిక్ అవుతారు ఫస్ట్ వచ్చేసరికి. అండ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క కల్చర్ మీదకి ఒక రాజులు దండయాత్ర చేసి కంప్లీట్లీ దోచుకోవాలని చూస్తే మన అందులో పుట్టినట్టు మన హీరో ఎలా ఎదుర్కొంటాడు అండ్ వాళ్ళని ఎలా పోరాడతాడు అనే పాయింట్లో ఈ యొక్క మూవీ తీసుకురావడం జరిగింది. బట్ ఓకే, ఇక్కడ వరకు ఓకే, మనకి హీరోయిన్తో లవ్ ట్రాక్ పెట్టాడు, ఓవరాల్గా అది ఓకే. అండ్ వీళ్ళు ఎదురు తిరగడం కానివ్వండి అదంతా ఓకే. బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ అయినా కొంచెం ఎస్టాబ్లిష్ చేసేదానికంటే ఈ మూవీని చూడాలని ఆతృత పెంచేటట్టు అయితే ఉన్నాయి. సో ఆ పాయింట్స్ ఏంటంటే, పర్టికులర్ ప్లేస్లో వచ్చేసరికి కాంతారాలోకి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ వచ్చేసరికి బ్రహ్మ రాక్షసుడు ఉంటాడని చెప్పి కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఆ సర్టైన్ హోల్ గురించి రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ లోపలికి వెళ్ళినట్టు ఏమవుద్ది అనే దాని గురించి అయితే మన వాళ్ళు చెప్పలేదు. అండ్ మన వాళ్ళని తీసుకెళ్ళి కారాగాల్లో ఇదంతా రొటీన్. అంటే కంప్లీట్లీ ఒక రాజుతో పోరాడేటప్పుడు ఏదైతే ఫేస్ చేస్తారో సో అవి కరెక్ట్గానే ఉన్నాయి. బట్ ఈ బ్యాక్గ్రౌండ్లో అంటే కొన్ని సీన్స్ ఎలా ఉన్నాయంటే, కాంతారాలోకి వెళ్ళొద్దు, బ్రహ్మరాక్షసుడు ఉంటాడని చెప్పిన ఒక పాయింట్ కానివ్వండి, అండ్ ఈ మూవీకి ఫస్ట్ మూవీకి ఎలా లింక్ చేస్తారనే పాయింట్ కానివ్వండి, అండ్ అలాగే మనకి ప్రీవియస్లీ చూసుకున్నాం గుళిక అని చెప్పి
రిప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క దేవుడిని. దేవుడు ఏందంటే మనకి శివగణాల్లో ఒక క్యారెక్టర్ అని చెప్పి అయితే మనం అందరం మాట్లాడుకోవడం జరిగింది. సో, ఈ మూవీలో కూడా మనకి శివగణాలు మళ్ళీ వచ్చి మనల్ని కాపాడతాయి. ప్రతి ఆహ్, ప్రాబ్లమ్‌కి శివుడు తన గణాన్ని రిప్రజెంట్ చేస్తాడని చెప్పేదే బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్స్ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఎండింగ్‌లో మన రిషబ్ శెట్టి గారిని ఒక శివగణం క్యారెక్టర్‌లో అయితే మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో, ఇంతకీ ఆ క్యారెక్టర్ నేమ్ ఏంటి? లేదంటే ఏదైతే మన హీరో ఉన్నాడో ఆ హీరోయే శివగణమా? అంటే కంప్లీట్‌లీ తన క్యారెక్టరైజేషన్ అలా డిజైన్ చేశారా? సో, వాళ్ళ ఊర్లోనే ఉండి, వాళ్ళ ఊర్లోనే బతికి శివగణంగా మారి ప్రజలను రక్షించుకున్నాడనే పాయింట్‌లో అయితే ఈ మూవీని తీసుకెళ్తున్నారనేది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అయితే ఉంది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ మూవీ ట్రైలర్ అనేది నాకు చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అండ్ కంప్లీట్‌లీ ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్‌లో కొంచెం బీజీఎం స్కోర్ అనేది ప్రీవియస్‌లీ రిలీజ్ అయినటువంటి 'కాంతార' మూవీతో కంపేర్ చేస్తే 'కాంతార చాప్టర్ 1' కొంచెం తక్కువనే చెప్పాలి. అండ్ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ యొక్క కల్చర్‌ని గానియండి, ఆ యొక్క లాంగ్వేజ్ గానియండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా! 'రంగస్థలం' గానియండి, 'చంద్రముఖి' గానియండి, 'అరుంధతి' గానియండి, 'బాహుబలి' గానియండి, 'త్రిబుల్ ఆర్' ఈ పర్టిక్యులర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్‌లోకి తీసుకెళ్ళే కొన్ని మూవీస్‌లో 'కాంతార చాప్టర్ 1' కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓల్డ్ మూవీ అనేది నేనైతే చెప్తాను. అండ్ కంప్లీట్‌లీ ఈ మూవీని చూడాల్సిన పద్ధతి ఎలా ఉంటదంటే, కంప్లీట్‌లీ ఈ మూవీకెళ్ళి నేను కంప్లీట్‌లీ అడ్వెంచర్ లుక్‌లో నేను చూడాలనుకుంటే కాదు. పర్టిక్యులర్‌లీ ఈ యొక్క అమ్మవారు మనది ఏదైతే సిద్ధాంతాలు, ధర్మాలు ఉంటాయో, సో వాటిని బేస్ చేసుకొని ఈ ఒక మూవీస్‌ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి, సో వీటిని కూడా ఆన్ స్క్రీన్ మీద ఆ విధంగానే వాచ్ చేయాలి. సో, కంప్లీట్‌లీ చూసుకున్నట్లయితే ఈ మూవీలో మనకి శివగణాల క్యారెక్టర్‌ని హైలైట్ చేస్తున్నారు. అండ్ అలాగే 'కాంతార' అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే ఒక కంప్లీట్ డెప్త్‌గా అయితే ఈ యొక్క మూవీలోకెళ్ళిపోతున్నారు. ప్రీవియస్‌లీ ఫస్ట్ మూవీలో మీరు ఏదైతే చూసారో దాన్ని కొంచెం ఎక్స్‌పాండ్ చేసి కొంచెం డెప్త్‌గా అయితే ఈ యొక్క మూవీని అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే రిషబ్ శెట్టి క్యారెక్టర్ అయితే పీక్ లెవెల్ పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్‌లీ రిషబ్ శెట్టి గారికి ప్రీవియస్ మూవీలో చూసిన రిషబ్ శెట్టి గారి క్యారెక్టర్ కోసం మనం వెయిట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ రిషబ్ శెట్టి క్యారెక్టర్ కాకుండా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ చాలా ఇచ్చారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కానియండి, ఆ యొక్క విలన్ క్యారెక్టర్ ఏదైతే రాజు క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ కానియండి, అండ్ అలాగే శివగణం క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ కానియండి, కంప్లీట్‌లీ ప్రజలు చేసే పనులు కానియండి, ఈ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే పీక్ లెవెల్ పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి క్యారెక్టర్‌కి అనేది ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ ఆ యొక్క చూపించే పద్ధతి విజువల్స్ ఉన్నాయి. అంటే టైగర్ చుట్టూ తిరిగేది కానియండి, ఓవరాల్‌గా నాకైతే చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత కంప్లీట్‌లీ ఎలా ఉందో చెప్పాలి. బట్ ఏదైతే రిషబ్ శెట్టి గారు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ అలాగే ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో తెలుగు ఆడియన్స్‌కి, కన్నడ ఆడియన్స్ మేబీ ఆల్మోస్ట్ దీని గురించి తెలిసుంటదో తెలీదో మనకు తెలీదు గానీ, తెలిసిన వాళ్ళు ఈజీగా కన్వే అయిపోద్ది గానీ, తెలుగు ఆడియన్స్‌కి ఇప్పటిదాకా దీని గురించి ఎటువంటి నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి, ఏదైతే రిషబ్ శెట్టి గారు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారో తెలుగు ఆడియన్స్‌కి తన ఏదైతే గ్రామాన్ని గురించి, కర్ణాటక ఆరిజిన్ గురించి చెప్దాం అనుకుంటున్నాడో, అది గాని క్లారిటీగా కన్వే అయితే ఓకే. కానీ ఎటువంటి మిస్‌కన్వీనియన్స్ వచ్చినా గానియండి, మూవీ అనేది కొంచెం డల్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సో, దసరా రోజు ఈ మూవీ అనేది మనం ఆన్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. ఇన్ కేస్ ఈ యొక్క మూవీ అనేది ఆన్ స్క్రీన్ మీద దసరా రోజు కంప్లీట్‌లీ హిట్‌గా టాక్ గాని పడిందంటే మాత్రం ఓవరాల్లీ కంప్లీట్‌గా రోర్ చేయబోద్ది అక్టోబర్ మంత్ అంతా. సో, చూద్దాం దీనికి సంబంధించి అప్డేట్స్ అన్ని మన ఛానెల్‌లో తప్పకుండా పోస్ట్ చేసుకుంటా ఉన్నాం. అండ్ ఇప్పటిదాకా చూసారంటే మీరు ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టుంది. తప్పకుండా లైక్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో మీరేమనుకుంటున్నారో జెన్యూన్‌గా కామెంట్ చేసుకొని మర్చిపోకుండా. అండ్ అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.